అభి అభి లే అభి లే అభి లే అభి కడ చూడు పడుకో నువ్వు. బాగుంది, నిద్రపోతూ కూడా నువ్వు ఆ కళ్ళజోడిని తలుచుకుంటున్నావా? నేను తనని తలుచుకోవడం లేదు, తిట్టుకుంటున్నాను. అంతగా ఇరిటేట్ చేస్తోంది నన్ను. తనిక్కడ లేదు. మంచిదే కదా. ఐ మీన్ తను అసలు ఇంట్లోనే లేదు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? పారిపోయింది. నువ్వు స్పృహలో నుండి మాట్లాడుతున్నావుగా? అభి నేను స్పృహలోనే ఉన్నాను, కానీ నువ్వు నిద్రలో ఉన్నావు. కనీసం ఇప్పటికైనా నువ్వు ఈ లెటర్ని చూడు. దీన్ని ప్రవీణ్ రాశాడు. త్వరగా లేచి నువ్వు నాతో పాటు పద. నీకు ఆలియాకి ఒకేసారి చెప్తాను అసలు ఈ లెటర్లో ఏం రాసుందని. ఇప్పుడు మళ్ళీ ఏం కొత్త సమస్య వచ్చింది? తను నాకు నీతో ఏం మాట్లాడాలని లేదు. నన్ను ఒంటరిగా వదిలే. ఆలియా నేను నీతో మాట్లాడడానికి రాలేదు, నీకొకటి చూపించడానికి వచ్చాను. ఈ రోజు ఉదయం నాకు ప్రవీణ్ రాసిన ఈ లెటర్ దొరికింది. తను వెళ్ళిపోయే ముందు ప్రజ్ఞ కోసం ఈ లెటర్ రాశాడు. ఏం రాసుంది ఆ లెటర్లో? అభి ప్రవీణ్ వెళ్ళిపోవాలనే ప్లాన్ ప్రజ్ఞదే అని రాసుంది. తను ప్రవీణ్ ని పంపించేసి ఇంట్లో ఉండిపోయింది. అప్పుడు ఎవరికి తన మీద అనుమానం రాదు అనుకుంది. ఉదయం అంతా నార్మల్ అయిపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా తను ప్రవీణ్ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసింది. అభి ప్రవీణ్ హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టలేదు కదా? ప్రియమైన ప్రజ్ఞ, నువ్వు నాకు ఎలా చెప్పావో నేను అలాగే చేశాను. అండ్ ఆనెస్ట్లీ నాకు కూడా ఈ పెళ్లి చేసుకోవాలని అనిపించట్లేదు. నేను ప్రేమిస్తోంది నిన్నైనప్పుడు ఆలియాని ఎలా పెళ్లి చేసుకోవాలని చెప్పు. అందరికీ అబద్ధాలు చెప్పి చెప్పి నేను అలసిపోయాను. నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. నేను వెళ్తున్నాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు కూడా అభిని వదిలేసి వచ్చేసేయ్. మనిద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం. ఈ రోజు ఉదయం నేను ప్రజ్ఞ బయటకు వెళ్తుంటే చూశాను. ఈ లెటర్ చూసిన తర్వాత నేను తనని ఆపడానికి ఎంతో ప్రయత్నించాను. తను నన్ను వెనక్కు తోసేసి ఏమందంటే తనకిప్పుడు ఎవరి గురించి కూడా ఆలోచన లేదట. నేను ప్రవీణ్ దగ్గరికి వెళ్తున్నాను, నన్ను అసలు ఎవరు ఆపలేరు అంది. నాకు ముందే తెలుసు ఇదంతా తను వేసిన ప్లానే అని. అనియా, నేను నీకు ముందే చెప్పాను కదా తన్ని గదిలో పెట్టి తాళం వేయి, అప్పుడే తను ఎక్కడికి వెళ్లకుండా ఉంటుందని. అప్పుడు ప్రవీణ్ మన దగ్గరకు వచ్చేసేవాడు కదా. కానీ లేదు, నా మాట వినలేదు నువ్వు. ఇప్పుడు మన మొహం మీద చెప్పుతో కొట్టినట్టు మరి చెప్పేసి వెళ్ళారు ఇద్దరు ఇక్కడి నుంచి. ఎంత దూరం వెళ్ళుంటారో మనకి తెలీదు, కానీ మనల్ని తలుచుకుని మాత్రం నవ్వుతూ ఉంటారు. కానీ అనే నువ్వు తలుచుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోగలవు. వాళ్ళని వెతికి ఇక్కడికి నా దగ్గరికి తీసుకురా. వాళ్ళు ఏదో ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకుని నేను వాళ్ళిద్దరిని ఎక్కడని వెతకాలి చెప్పు. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో నాకు ఎలా తెలుస్తుంది? అసలు ఈ సిటీలో ఉన్నారో లేదో కూడా తెలీదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు. ఈ రోజు ఉదయం ప్రజ్ఞ బయటికి వెళ్ళేటప్పుడు తను ఫోన్లో ప్రవీణ్తో మాట్లాడుతుంటే నేను విన్నాను. తను ప్రవీణ్కి చెప్పింది హైవేలో ఉన్న గుడి దగ్గర ఏదో లవర్స్ పాయింట్ దగ్గర కలవమని చెప్పింది.